హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు అండ్ పెసర దోశ, ఏదైనా అనుకోవచ్చండి. పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా మనకు కావాల్సింది పొట్టు పెసరపప్పు అండి. ఇలా పొట్టుండే పెసరపప్పుని నైటు మినపప్పు, కొన్ని బియ్యం, కొన్ని మెంతులు వేసి నానబెట్టుకోండి. ఇలా వీడియోలు చూపిస్తున్నగా పప్పు అనేది ఇలా నానాలి, మొత్తం ఇలా ఉబ్బి ఉండాలండి. మినిమం 8 అవర్స్ నానిన తర్వాత ఇలా 4 to 5 టైమ్స్ పొట్టుపోయే విధంగా కడుక్కున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో పప్పు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అండ్ అల్లం, జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లం నుంచి జీలకర్ర అనేది మనకి పెసరపప్పు కాబట్టి తగ్గిస్తుందండి. ఇలా కొన్ని వాటర్ వేస్తూ ఇలా మిక్సీ పట్టుకోండి, దోశ పిండిలాగా. మొత్తం పిండి పట్టేసుకున్నాక దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం మొత్తం కలుపుకోండి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా మనం దోశకి ఎలా వేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఉండాలి పిండి ప్యాటర్న్. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కినాక ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి ప్యాన్కి మొత్తం రుద్దండి. చూడండి, ఇప్పుడు చిన్న అట్లా టైప్లో వేసుకోవాలి. మీరు మరీ పలసగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా వేసుకోండి. మీకు కొంచెం మందంగానే ఉండాలని ఇలా వేసానండి. తర్వాత దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర, ఇంకొంచెం కారం కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేయండి. ఇలా వేసినాక 2 వైపులా మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఫస్ట్ది కాబట్టి కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుంది. సెకండ్ మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలంటే బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేసిన ఉప్మా కూడా దీనిపైన వేసుకోవచ్చు. పెసరట్టు ఉప్మా అంటారు కదా, సేమ్ ఇలానే వేసి పైనుంచి ఉప్మా యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ప్రిపేర్ అయిపోయింది. అన్నీ సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఇక్కడ నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీ ఇష్టం ఏ చట్నీ అయినా, లేకపోతే మన ఇంట్లో ప్రిపేర్ చేసే కర్రీ అయినా, ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. పెసరట్లు అంటే ఎవరికి నచ్చవండి, అందరికి ఇష్టమే కదా. అంతే అండి, ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా? రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సపోర్ట్ మీ.